తెలంగాణలోని రామగుండం ఎరువుల కర్మాగారం రైతులకు యూరియా కొరత తీరుస్తూ అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. సాంకేతికతను అధిగమిస్తూ ప్రతి ఏటా ఉత్పత్తి పెంచుకుంటూ లాభాల బాటన పయనిస్తోంది. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎరువుల కర్మాగారం పునఃప్రారంభమైన తరువాత రాష్ట్రంలో రైతాంగానికి యూరియా కొరత తీరుస్తోంది. తెలంగాణలో ఏడాదికి 19 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరముండగా అందులో 6 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రామగుండం ఎరువుల కర్మాగారం నుంచే సరఫరా అవుతోంది. RFCL నుంచి తెలంగాణ రాష్ట్రమే కాకుండా మరో 7 రాష్ట్రాల రైతులకు ఇక్కడి నుంచే యూరియా సరఫరా అవుతోంది. ఆంధ్రప్రదేశ్ కు 1,78,363 మెట్రిక్ టన్నుల యూరియా, కర్ణాటకకు 1,90,000 మెట్రిక్ టన్నులు, మహారాష్ట్రకు 80,000 మెట్రిక్ టన్నులు, ఛత్తీస్గఢ్ కు 60,000 మెట్రిక్ టన్నులు, తమిళనాడుకు 1,05,000 మెట్రిక్ టన్నులు, మధ్యప్రదేశ్ కు 1,10,000 మెట్రిక్ టన్నుల యూరియాను ఇక్కడి నుంచే అందిస్తోంది. వాస్తవానికి రామగుండం ఎరువుల కర్మాగారంలో ప్రతి ఏటా 12.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి అవుతోంది. అందులో సగం వాటా తెలంగాణ రాష్ట్రమే వినియోగించుకుంటోంది. ఇక్కడి రైతులకు రామగుండం ఎరువుల కర్మాగారం కల్పతరువుగా మారుతోంది. రామగుండం ఎరువుల కర్మాగారం 2021 మార్చి 22న వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభమైనప్పటికీ మొదట్లో తరచూ సాంకేతిక సమస్యలు వచ్చాయి. దీంతో యూరియా ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే వాటిని అధిగమించి ప్రతి ఏటా ఉత్పత్తిని పెంచుకుంటూ లాభాల బాటలో పయనిస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 8.44 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను ఉత్పత్తి చేసింది. ప్రస్తుతం 2024-25 సంవత్సరానికి ఏకంగా 12.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి అధిగమించి రికార్డు బ్రేక్ చేసింది. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అవుతున్న 1 మెట్రిక్ టన్ను యూరియాకు కేంద్రం 47,000 వరకు రాయితీ ఇస్తోంది. రైతాంగానికి నామమాత్రపు ధరతోనే యూరియా అందిస్తోంది. మొత్తంగా ప్రతి ఏటా RFCL కు కేంద్రం దాదాపు 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాకు 5,500 కోట్ల రాయితీ ఇస్తోంది. ఉత్పత్తిలో సగం వాటా తెలంగాణ రైతాంగమే వాడుకుంటోంది. కేంద్రం నుంచి నేరుగా రైతాంగం 2,850 కోట్ల వరకు లబ్ధి పొందుతోంది. వచ్చే ఏడాది నుంచి మరింత ఉత్పత్తి పెంచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కేంద్రం RFCL ను పునఃప్రారంభించిన తర్వాత తెలంగాణ రైతాంగానికి యూరియా కష్టాలు తీరాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి యూరియా డిమాండ్ అధికంగా ఉన్నప్పటికీ రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి సరఫరా అందడం లేదు. అత్యాధునిక టెక్నాలజీతో యూరియా ఉత్పత్తి జరుగుతున్నా గ్యాస్ లీకేజీ, ఇతర సాంకేతిక కారణాలతో ఉత్పత్తికి కొంత ఆటంకం ఏర్పడుతోంది. దీంతో టార్గెట్ రీచ్ కావడం లేదు. ప్రస్తుతం RFCL లో రాష్ట్ర వాటా 11% ఉంది. రైతాంగ యూరియా కొరతను తీరుస్తూ లాభాల బాటలో పయనిస్తున్న RFCL భవిష్యత్తులో మరిన్ని మైలురాళ్లను సాధించే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.